జై బోలో తెలంగాణ సినిమా ఇది 2011 సంవత్సరంలో ఎన్ శంకర్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా మనకు నల్లగొండ జిల్లా మడుగులపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి యొక్క ఎన్ శంకర్. మరి ఈ యొక్క సినిమాకు సంగీతాన్ని అందించింది ఎవరు సార్? కీర్తిశేషులు చక్రి మనకు ఈ యొక్క సినిమాకు మనకు సంగీతాన్ని అందించినటువంటి పరిస్థితి. జై బోలో తెలంగాణ సినిమాలో ఏంటి సార్, తెలంగాణ ప్రాంతాన్ని ఏ విధంగా అన్ని రంగాల్లో వివక్షకు గురి అవుతుంది అని క్లియర్గా మనకు తీసుకొచ్చినటువంటి సినిమా. నాటి ఏ చూసినా కూడా సమైక్యాంధ్ర సినిమాలు, అవునా కాదా? ఈ యొక్క సినిమాలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది ఎవరు సార్ అంటే జగపతి బాబు అండి. మెయిన్ రోల్ ప్లే చేసింది ఎవరండి? జగపతి బాబు గారు మనకు జై బోలో తెలంగాణ సినిమాలో క్రియాశీలకమైనటువంటి మెయిన్ రోల్. మరి అదేవిధంగా ఈ యొక్క సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ఇంకొకటి ఏంటి సార్ అంటే జయమ్మ క్యారెక్టర్ అండి. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మరి యొక్క జయమ్మ క్యారెక్టర్ను రోల్ను మనకు ఎవరు నటించారు, ఏ యాక్టర్ నటించారు యొక్క అంటే స్మృతి ఇరానీ గారండి. మరి స్మృతి ఇరానీ ఇప్పుడు ఎవరండి? కేంద్ర మంత్రి, ప్రస్తుతం ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ స్మృతి ఇరానీ జయమ్మ రోల్ను ప్లే చేసినటువంటిది ఏ సినిమాలో అండి? జై బోలో తెలంగాణ సినిమాలో. మరి జై బోలో తెలంగాణ సినిమాకు అప్పుడు ఉద్యమం చాలా ఉధృతంగా జరుగుతున్నటువంటి సందర్భంలో నాటి సమైక్యాంధ్ర ప్రభుత్వం మనకు ఏం చేసింది సార్? 5 నంది అవార్డులు కూడా ఇచ్చింది సార్ ఈ సినిమాకు. ఏంటండి 5 నంది అవార్డులు వచ్చిన ఈ సినిమాలో అనేకమైనటువంటి పాటలు. మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమాన్నే రూతలు ఇచ్చినటువంటి పాట ఏంటి సార్? గద్దర్ రాసినటువంటి పాట. ఏం పాట రాసిండు? ఏంటి సార్? పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమాని గద్దర్ రాసిండు. ఇంకేం పాటలు రాసిండు సార్? మనకు కేసీఆర్ రాసినటువంటి పాటల్లో ఏంటి సార్? మనకు గారడి చేస్తుండ్రు గడిబిడ పెడుతుండ్రు అనే ఒక పాట. అదేవిధంగా ఈ యొక్క సినిమాలో అనేక మంది కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. దేశపతి శ్రీనివాస్ అయితేనేంటి, అల్లం నారాయణ అయితేనేంటి, ఆర్ విద్యాసాగర్ అయితేనేంటి, ఇట్లా అనేక మంది కూడా ఈ యొక్క సినిమాలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఈ యొక్క సినిమాలో మనకు యాక్ట్ చేయడం జరిగింది. గోరెటి వెంకన్న గారే కానీ ఇట్లా అందరూ కూడా మనకు ఈ యొక్క సినిమాలో క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు. మరి యొక్క జై బోలో తెలంగాణ సినిమా అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సందర్భంలో వచ్చినటువంటి సినిమా జై బోలో తెలంగాణ.